ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మా రెసిపీస్ బాగున్నాయా? ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ రెండు ఐటమ్స్ అన్నమాట ఫ్రెండ్స్. ఇవి చూడండి, ఇవన్నీ కూడా చక్రాలు అన్నమాట ఫ్రెండ్స్. ఇవి పండగ స్పెషల్ అన్నమాట. ఈ కేజీ పిండి అన్నమాట ఫ్రెండ్స్. ఇవేమో ఇదొక టైపు సమోసా అన్నమాట ఫ్రెండ్స్. ఇది స్వీటు. ఇది మైదా పిండితో చేసింది అనమాట. మైదా పిండి, పుట్నాల పప్పు, షుగర్తో చేసింది అనమాట. ఐటమ్ లోపల పెట్టారనమాట. ఇదేమో కేజీ శనగపిండికి కేజీ ఏమో బియ్యపిండి వేస్తామన్నమాట ఫ్రెండ్స్. ఇది అంటే రెండు సమానంగా వేసి దీంట్లో కొంచెం సాల్ట్ కలిపాము, జీలకర్ర, వాము కావాల్సినంత తీసుకుని మిక్సీ పట్టేస్తాం ఎండుమిరగాయలతో పట్టేసి దీన్ని ఏంటంటే బాగా హీట్ వాటర్తో, వేడి నీళ్ళతో కలిపేసుకొని ఒక పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. పెట్టేసుకున్నాక అప్పుడు మనం రెడీగా పెట్టి ఉంచుకున్న చక్రాల గిద్దలు ఉంటాయి కదా, దానికి నూనె రాసేసుకుని అందుట్లో ముద్ర చుట్టుకుని వేసుకుని అది నొక్కోవాలన్నమాట ఫ్రెండ్స్. నొక్కుంటే ఇలా వస్తాయి అన్నమాట ఫ్రెండ్స్. ఇవి అన్నమాట ఫ్రెండ్స్. ఇదేంటంటే ఇవి కూడా ఏంటంటే ఈ అరకిలోకి అనమాట ఫ్రెండ్స్. ఇవి చేస్తుందన్నమాట. అరకిలోకు మైదా పిండి అనమాట. దాంట్లో ఏంటంటే పావు కిలోనేమో పుట్నాల పప్పు, షుగరు, ఇలాచి అన్నీ మిక్సీ చేసేసి పోసి జీడిపప్పు కూడా నేతిలో ఫ్రై చేసి ఈ విధంగా మౌల్స్తో నొక్కేసి ఫ్రై చేస్తాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.